ఎవరైతే మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో చాలామందికి ఇవి అర్థం కావు. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఏంటి? చోక్ ఏంటి? తర్వాత చేంజ్ ఆఫ్ ఈ ఐడియం పాయింట్ ఏంటి? ఇవన్నీ అర్థం అవ్వవు. సో, ఇవి అన్నీ అర్థం అవ్వాలనంటే మన ఛానల్‌ని విజిట్ చేసి ఎస్ఎంసీ కోర్స్ అని కంప్లీట్ కోర్స్ మన ఛానల్‌లో రాబోతోంది. అవి కంప్లీట్‌గా మీరు చూడగలిగితే మాత్రం ఏం చెప్తున్నారు? ఏంటిది? ఈ పీఓఎస్ ఏంటి? ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ పాయింట్స్ ఏంటి? వాక్యూమ్ బ్లాక్స్ అంటే ఏంటి? ఇవన్నీ కంప్లీట్‌గా మన ఛానల్‌లో కోర్స్ లాగా రాబోతున్నాయి. వాటిని మీరు చూడండి, అర్థం చేసుకోండి. వాటి ప్రకారంగానే మార్కెట్ అనేది మూవ్ అవ్వడం అనేది మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ఓకే. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాగా రీచ్ అవ్వడం కోసం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. హలో గైస్! మార్కెట్‌లో ట్రేడింగ్ అనాలిసిస్, డైలీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు అనాలిసిస్ ఏ విధంగా ఉంది? ఎందుకు ఎక్కడ ఏ విధంగా మూవ్ అయింది? రేపు ఏ విధంగా ఉండొచ్చు అనే దాని గురించి మనము ఈరోజు బ్రీఫ్‌గా చూద్దాం. ఈరోజు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ విధంగా ఉందండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ అనేది ఈ విధంగా మూవ్ అవుతూ పుల్ బ్యాక్ తీసుకొని తర్వాత ఇట్లా మూవ్ అయ్యి ఇక్కడ ఈ లోని తీసుకొని తిరిగి ఈ విధంగా అనేది మూవ్ అవ్వడం మనం గమనిస్తున్నాం. ఓకే. ఇది స్ట్రక్చర్ మ్యాపింగ్‌కి యూజ్ అయ్యేది. ఓకే. స్ట్రక్చర్ మ్యాపింగ్‌లో ఈ విధంగా మార్కెట్ మూవ్ అవుతూ అప్ సైడ్‌కి ఒక స్వింగ్ క్రియేట్ చేసి ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఫస్ట్ స్వింగ్ తీసుకొని మార్కెట్ అనేది మూవ్ అవ్వడం గమనించాము. ఇక్కడ తర్వాత ఇక కొత్త హైని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఐడియం పాయింట్ ఏదైతే ఈ హైకి లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఐడియం పాయింట్ అనేది తీసుకొని ఈ ఐడియం పాయింట్ తీసుకున్న తర్వాత ఈ ఐడియం పాయింట్ తీసుకున్న తర్వాత ఐడియం తీసుకోగానే మనకి ఏ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ పాయింట్ మార్క్ చేసుకుంటాము. ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ పాయింట్ మార్క్ చేసుకొని ఐడియం తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కంపల్సరీగా ఇక్కడి నుంచే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ పీఓఐస్ ఉన్నాయి. డైలీ టైం ఫ్రేమ్‌లోన ఈ వాక్యూమ్ బ్లాక్ అనేది ఇక్కడ ఇంత పెద్ద వాక్యూమ్ బ్లాక్ ఉంది. ఈ వాక్యూమ్ బ్లాక్ ఉంది ఇక్కడ. మేబీ ఈ వాక్యూమ్ బ్లాక్‌ని ట్యాప్ చేసి రివర్స్ అయ్యి ఈ ఏరియాకి కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ ఉంది. ఇక్కడున్న లిక్విడిటీ అనేది మేబీ ఇంపార్టెంట్ అంటే లిక్విడిటీ ఎక్కడుంటే మార్కెట్ కూడా అటువైపు వెళ్ళడానికి ట్రై చేస్తది. ఈ ఏరియాలో ఈ డౌన్స్ ఇక్కడున్న ఈ క్యాండిల్స్‌కి ఆల్మోస్ట్ ఇక్కడున్న ఈ లిక్విడిటీని స్వీప్ చేయడానికి కూడా రావచ్చు. ఖచ్చితంగా వస్తుందని నేను చెప్పను. కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇప్పుడు ఐడియం అయితే తీసుకుంది. నెక్స్ట్ టార్గెట్ అనేది ఇది అవుతది. ఐడియం తీసుకున్న తర్వాత ఇక్కడ కింది వరకు రాదు అనేది గ్యారంటీ లేదు. ఈ ఏరియాకి రావచ్చు. ఓకే. మేబీ ఇటు నుంచి ఇటే కూడా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేయడానికి ఐడిఎంకి మధ్యలో ఒక పీఓఐ ఒక వాక్యూమ్ బ్లాక్ అనేది ఉంది. ఈ వాక్యూమ్ బ్లాక్‌ని ట్యాప్ చేసుకొని మార్కెట్ రివర్స్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ వాక్యూమ్ బ్లాక్, ఇక్కడ కూడా ఒక వాక్యూమ్ బ్లాక్ ఉంది. ఈ వాక్యూమ్ బ్లాక్‌ని ట్యాప్ చేసుకొని మార్కెట్ అనేది రివర్స్ అవ్వడం మనం గమనిస్తున్నాం. ఇక లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకెళ్తే లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో 4 అవర్స్‌లోకి చూసుకుంటే ఈ 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ 4 అవర్ ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. ఈ 4 అవర్ ఆర్డర్ బ్లాక్ దగ్గరే కన్సాలిడేషన్ అనేది నిన్న చూసాము. ఈ 4 అవర్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేసేసుకొని కన్సాలిడేట్ అయ్యి ఇక్కడే క్లోజ్ అయింది. ఈరోజు ఏమైంది, సడన్‌గా గ్యాప్ డౌన్ అయ్యి తిరిగి ఈ గ్యాప్ అంతా ఫిల్ చేసేసింది. ఓకే. ఈ గ్యాప్ ఫిల్ చేసేసి తిరిగి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే మేబీ ఇక్కడున్న వాక్యూమ్ బ్లాక్ ఏదైతే అని చెప్పామో వాక్యూమ్ బ్లాక్ వచ్చి మార్కెట్ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉన్నాయి. కానీ ఎక్కడి వరకు అవుతుంది అనేది గ్యారంటీ చెప్పలేము. మేబీ ఇక్కడి వరకే రివర్స్ అవ్వచ్చు, లేదా ఈ లోన్ కూడా డౌన్ సైడ్ ఈ లోన్ కూడా బ్రేక్ చేసేసి కిందికి వెళ్ళి మరీ తిరిగి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడం అనేది మేబీ జరగవచ్చు. ఇక 15 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో స్ట్రక్చర్ మ్యాపింగ్ చేయాలి మనం. ఒకసారి స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో ఈ విధంగా స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉంటది. ఇక్కడి నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుండడం మనం గమనించాము. ఇటు నుంచి ఒక కొత్త హై క్రియేట్ చేసింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఏ స్వింగ్స్ లేవు. ఈ హై తర్వాత ఇక్కడ ఒక స్వింగ్. ఇది ఇన్సైడ్, ఇది కొంచెం ఆ విధంగా పైకి వెళ్ళేసి తర్వాత ఇక్కడ ఒక స్వింగ్. ఇటు నుంచి డైరెక్ట్ ఈ హై
ఆల్మోస్ట్ ఈ విధంగా ఇది స్వింగ్. తర్వాత మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది ఐడిఎం అవుతుంది, ఐడిఎం పాయింట్. ఈ ఐడిఎం పాయింట్ నుంచి ఈ విధంగా మార్కెట్ మూవ్ అయింది. ఇక్కడైతే ఐడిఎం పాయింట్ అవుతుంది ఈ ఏరియా. హైకి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ స్వింగ్, హైకి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ స్వింగ్ ఐడిఎం పాయింట్ అవుతుంది. ఐడిఎం తీసుకోగానే మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ పాయింట్ కూడా మార్క్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ పాయింట్ అయితే జస్ట్ ఇది చాలా కన్ఫ్యూషన్ అంటే ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్కి అబోవ్ అనేది బాడీ క్లోజ్ అవ్వాలి. లైట్గా అయింది, అవ్వలేదని చెప్పడానికి లేదు, కానీ మార్కెట్ టర్మ్స్లో చూస్తే ఇది కంప్లీట్గా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయినట్టుగా అయితే ఆల్మోస్ట్ ఇది అయిందనే అనుకోవచ్చు. మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిందనే అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది అని అంటే మనకి లోయెస్ట్ పాయింట్ ఏది, ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ పాయింట్కి ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ పాయింట్కి ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ పాయింట్కి మధ్యలో లోయెస్ట్ పాయింట్ ఏది అంటే ఇది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, చాక్. ఓకే, చాక్. ఇది ఈ విధంగా చాక్ చేసేసి మార్కెట్ అనేది ఇక్కడ చాక్ పాయింట్. మార్కెట్ ఒకవేళ దీన్ని బ్రేక్ చేసేసింది అంటే డౌన్ ట్రెండ్కి మనము అనాలిసిస్ మొదలు పెట్టచ్చు. ఇది బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇంకా అప్ సైడ్. ఇదైతే ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిన తర్వాత, ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిన తర్వాత దీనికి ఇక్కడ ఉన్న దానికి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ స్వింగ్ ఏదైతుంది ఐడిఎం అవుతుంది, ఐడిఎం పాయింట్ ఇది. ఈ ఐడిఎం పాయింట్ని తీసుకోవచ్చు, లేదా ఇక్కడ ఇంకొక కొత్త హైని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇటు నుంచి ఒక కొత్త హైని క్రియేట్ చేసి మరి ఈ విధంగా ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ స్వింగ్ని కూడా తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ స్ట్రక్చర్ మ్యాపింగ్ అయితే ఈ విధంగా చేస్తాం మనము. ఓకే గాయస్, ఈరోజు మార్కెట్ అనాలిసిస్ ఇంతే. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాగా రీచ్ అవ్వడం కోసం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.